నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్యూర్ పరిధిలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ. మీ సేవా కేంద్రాలు వాట్సాప్ ద్వారా సమర్పించాలని సూచన. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై కఠిన చర్యలు. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం. నేడు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. అభివృద్ధి పనులపై సమీక్ష, పోలీసుల పటిష్టమైన భద్రతా ఏర్పాటు. సంగారెడ్డి జిల్లా బాచుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు డివైడర్ను ఢీకొని చిన్నారి సహా 3 మృతి. ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు. 20 మంది మృతి, 100 మందికి పైగా గల్లంతు. చిలుకూరి బాలాజీ టెంపుల్లో వర్షాలు పడాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యబాబు అందిస్తారు. రాజ్కుమార్, రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వాతావరణం అనుకూలించడం లేని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చిలుకూరి బాలాజీ దేవాలయంలో ప్రధానంగా పూజలు నిర్వహిస్తున్నారు. వేద పండితులు, ప్రజలందరూ కూడా బాలాజీకి వేడుకుంటున్నారు. వర్షంలో సమృద్ధిగా కురవాలని కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేవాలయంలో ప్రధానంగా పూజలు నిర్వహించిన అనంతరం బాలాజీకి కలశం పట్టుకుని ఇక్కడ గండిపేట చెరువు వద్దకు వేద పండితులు అందరూ కూడా ఇక్కడ చేరుకుని 108 వరుణి జపాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడకపోవడంతో ఇప్పటికే రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇప్పటికే విత్తనాలు జల్లుకున్న వారందరూ కూడా మొలకెత్తకపోవడంతో వారందరూ కూడా రైతులు ఇప్పటికే వర్షం ఎప్పుడెప్పుడు పడద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే వివిధ ఇటు దేవాలయాల్లో కూడా పూజలు చేస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని కూడా పండితులందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వర్షాభావ నివారణ చర్యలకు చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో వరుణ జపం కూడా నిర్వహించేందుకు సంకల్పించారు. సంకల్ప సిద్ధి గొప్పదైతే వరుణ దేవుడు కరుణిస్తాడని ప్రధానంగా విశ్వాసం ఉంది. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తొలగి రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఉదయం 8:30కే ప్రధానంగా అక్కడ పూజలు నిర్వహించారు. అయితే ఈ పూజల్లో కూడా పెద్ద ఎత్తున ఈ పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అందరూ కూడా చేరుకుని 3 ప్రదక్షిణలు చేసి అక్కడ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలని పండితులు చెప్పడంతో వాళ్ళందరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ పూజలు నిర్వహించిన పరిస్థితి. అయితే ఈ ఉస్మాన్ సాగర్ గండిపేట జలాశయంలో చిలుకూరి బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో ఈ వరుణ జపం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మోకాల లోతు వరకు కూడా పండితులు చేరుకుని మనం స్పష్టంగా అక్కడ చూసుకోవచ్చు. పండితులందరూ కూడా వరుణ జపాలు చేస్తున్నారు. అయితే ప్రధాన అర్చకులు ఎవరైతే చిలుకూరి బాలాజీ దేవాలయానికి సంబంధించి శ్రీ సిఎస్ లక్ష్మీనరసింహన్ నేతృత్వంలో ఈ ఆలయ అర్చకులు అందరూ కూడా వేద పండితులు నడుము లోతు నీటిలో నిలబడి వైదిక అనుష్ఠానాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనం విజువల్ స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే శ్రీరామ గణాపాటి నాయకత్వంలో ఋత్వికులు తైత్తిరీయ సంహితలో వరుణ జపం మంత్రాలు అయితే 108 సార్లు పారాయణం చేయాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. వరుణ జప మంత్రాలను 108 సార్లు పారాయణం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ పారాయణం, ఈ వరుణ జపం చేసినట్లయితే రాష్ట్రంలోని చెరువులు, నదులు, జలాశయాలు నిండి పంటలు కూడా బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని చేస్తున్న పరిస్థితి. అయితే లోకక్షేమం కూడా చేకూరాలని ఈ మహా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు ఇక్కడికి చేరుకున్నప్పుడు పంతులు అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి. ఒకవైపు ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లో వర్షాలు పడని పరిస్థితి ఉంది. వర్షాలు ఎప్పుడు పడతాయా రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇటు వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, విత్తనాలన్నీ కూడా కొంతమంది వేసుకున్న పరిస్థితి ఉంది. నదులు ఉన్న చోట, లేని చోట వరుణ దేవుడి కోసం వెహికల్తో ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే విత్తనాలు జల్లారో విత్తనాలు జల్లి దగ్గర కొన్ని మొలకెత్తన పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే వర్షాలు పడాలని ఇటు వేద పండితులు ఎక్కడికక్కడ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఎప్పటికప్పుడు కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇక్కడ
వేద పండితులందరూ కూడా చిలుకూరి బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో ఈ కరువులు నివారించాలని, వర్షాలు పడాలని గత దశాబ్దాలుగా పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా ఖరీఫ్ సీజన్ రానా వచ్చింది. జూన్ జూలై మాసం కూడా వచ్చేసింది. వర్షాలు అయితే అనుకున్న స్థాయిలో పడట్లేదు. అయితే వర్షాలు పడిన నేపథ్యంలోనే వర్షాలు పడాలి, వరుణ దేవుడు కరుణ చూపాలని వరుణ జపం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 8:30కే ప్రధానంగా బాలాజీకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించి కలశం చేత పట్టుకునే పండితులందరూ కూడా ఈ మంత్రాలు ఏవైతే ఉంటాయో మంత్రాలు ఉచ్చారణ చేస్తూ దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం ఎవరైతే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న భక్తులు అలాగే రైతులు అందరూ కూడా వరుణదేవుడు కరుణించాలి, వర్షాలు పడాలని అందరూ కూడా సంకల్పించుకుని మనస్ఫూర్తిగా అక్కడ దేవాలయంలో మొక్కిన తర్వాత ఇక్కడికి వేద పండితులు అందరూ కూడా చేరుకుని తోవ కొడిక కూడా మంత్రాలు చదువుకొని ఇక్కడ చేరుకున్నారు. మంత్రాలు చేరుకున్న తర్వాత నేరుగా ఇక్కడ చెరువు గండిపేట చెరువులోకి మోకాళ్ళ నడుమునోతులు నీటిలోకి చేరి మంత్రోచ్చారణలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే వర్షాలు పడి 70% చెరువుల్లో, నదుల్లో, ప్రాజెక్టుల్లో నీరు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికీ కూడా 25-30% కూడా వర్షాలు లేకపోవడంతో ఆ నదులన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. పంట పొలాలు ఎక్కడ చూసినా బీడు వాలుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ప్రార్థనా మందిరాల్లో పూజలు నిర్వహించి వరుణ జపాలు చేయాలి, దేవుడిని విన్నవించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇటు స్వయంగా కూడా ఎక్కడికక్కడ రైతులు కూడా ఏదైతే పూర్వకాలంగా వాళ్ళ విశ్వాసం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ కప్పనే పట్టుకొని కప్పకి పసుపు కుంకుమ ఇచ్చి వాటర్తో ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఊరు వడ వెళ్ళి కప్ప నీలాలు కరుణించాలి అని చెప్పి వరుణ దేవుడికి ప్రార్థనలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఈరోజు మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ చిలుకూరి బాలాజీ దేవాలయంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురాలి, రైతులు సుభిక్షంగా ఉండాలంటూ ఈ 8:30కే ప్రధానంగా దేవాలయంలో పూజలు నిర్వహించారు. అయితే ఈ గండిపేట ఉస్మాన్ సాగర్ వద్ద ఈ చిలుకూరి బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో ఈ వరుణ జపం అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే 108 సార్లు ఈ పారాయణం చేసేందుకు సంకల్పించారు రాజకుమార్. అయితే ఈ పారాయణము ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా 11 గంటల వరకు కూడా ఈ పారాయణం అనేది కొనసాగుతుందని వేద పండితులు మనకు చెప్పారు. వేద పండితులు ఇంకా కూడా గండిపేట చెరువులో పారాయణాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసినట్లయితే ఇటు రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నీళ్లు పుష్కలంగా ఉన్నట్లయితే అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, పంటలన్నీ కూడా బాగా పండుతాయి, పాడి పరిశ్రమ కూడా సమృద్ధిగా వృద్ధి చెందుతుందని కూడా సంకల్పిస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడకపోవడంతో రైతులందరూ కూడా ఎప్పుడు వర్షాలు పడతాయని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే చిలుకూరి బాలాజీ దేవాలయం అర్చకులు, వేద పండితులు అందరూ కూడా ఏదైతే ఈ వర్షాలు పడాలని సంకల్పించారో ఈ సంకల్ప సిద్ధి ఉంటే ఏదైనా చేకూరుతుందని కూడా విశ్వాసం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 8:30కి ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయో లేదో బాలాజీ కరుణా కటాక్షాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు రాజ్కుమార్. ఒక్కసారిగా మేఘం మొత్తం కూడా మేఘావృతమై చినుకులు కూడా పడుతున్న పరిస్థితి, వర్షం కూడా ప్రారంభమైంది. ఈ వరుణ జపాలు 108 సార్లు కొనసాగించి 11 వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు అత్యంత నియమ నిష్టలతో కొనసాగుతున్నాయి. అక్కడ దేవాలయం వద్ద కూడా కొంతమంది అర్చకులు, రైతులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తుకు చేరుకుని అక్కడ కూడా వరుణ జపాల ఆచరిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ చెరువులో కలశంతో తీసుకొచ్చిన పసుపు కుంకుమ ప్రార్థనలు చేసిన బాలాజీ టెంపుల్ దగ్గర ఇక్కడ తీసుకొచ్చి అక్కడ చేతబూని దేవాలయ అర్చకులందరూ కూడా ప్రధానంగా వరుణ జపం చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రధానంగా వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే లోకం అంతా కూడా సురక్షంగా ఉండాలని కూడా ప్రధానంగా ఆశిస్తున్న పరిస్థితి ఉంది రాజుకుమార్. ఇప్పటివరకు కూడా ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, చిలుకూరు బాలాజీ దేవాలయం, గండిపేట చెరువు నుంచి. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అల్పాదాయ వర్గాల నుంచి నేటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీ సేవా కేంద్రాలు, మీ సేవ వెబ్సైట్, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హౌసింగ్ బోర్డు తెలిపింది. 100 రూపాయల దరఖాస్తు ఫీజుతో పాటు 10,000 రూపాయల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ రాకపోతే 10,000 రూపాయలు తిరిగి ఇస్తామని, వస్తే లబ్ధిదారుల వాటాలో తగ్గిస్తామని సర్కారు వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల సొంతింటి కలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఎల్ఐజీ ప్లాట్లు నిర్మించనున్నారు.
10 టవర్లలో ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున 528 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్లు నిర్మించేలా హౌసింగ్ బోర్డు డిజైన్లను ఖరారు చేసింది. తొలి విడతలో రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. క్యూర్ పరిధిలో కనీసం 10 ఏళ్లుగా నివసిస్తూ వార్షికాదాయం 6 లక్షల రూపాయల లోపు ఉండి క్యూర్ పరిధిలో ఇళ్లు, స్థలం లేనివారు అర్హులు. స్థలం 5 లక్షల రూపాయల రాయితీని ప్రభుత్వం ఇస్తోందని, సుమారు 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు 4 విడతల్లో తమ వాటాగా చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారి ఆశలను కూడా నెరవేర్చాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన ఆపేక్ష లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలాలే కాకుండా రెవెన్యూ, పోలీసు, మిగిలిన శాఖలకు సంబంధించిన స్థలాలను కూడా సేకరించి ఇళ్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈ 1,00,000 ఇళ్లకాయ లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర. ఏ నియోజకవర్గంలోని ప్లాట్లకు ఆ నియోజకవర్గ ప్రజలే దరఖాస్తు చేసుకోవాలని సర్కారు స్పష్టం చేసింది. కేటాయించిన ఎల్ఐజీ ప్లాట్లను 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా అద్దెకు ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం షరతు విధించింది. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మహిళలకు 30%, ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వ్ చేసి మిగతా 50% జనరల్ గా కేటాయించాలని నిర్ణయించారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ ద్వారా కేటాయిస్తారు. 5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, దానికి తోడు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. కొన్ని ప్రాంతాల్లో 20 లక్షలు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో 50 లక్షలు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ₹1,00,00,000 కూడా ఉండొచ్చు. లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ కు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో పనిచేస్తా ఉన్న వారు కూడా ఎలిజిబుల్. శానిటేషన్ వర్కర్స్ కూడా అర్హులు. దానికి సంబంధించి సులువుగా అప్లికేషన్ జరగాలని మీ సేవా ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చి వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేశాం. క్యాస్ట్, సాలరీ, సర్వీస్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయక్కర్లేదు. ప్రక్రియ ట్రాన్స్పరెంట్ విధానంతో జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వం చర్యలతో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం హైడ్రా, ఈగల్ తరహాలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం ప్రత్యేక విభాగానికి సంబంధించిన విధి విధానాలు, సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. ఇదే అంశంపై వారం రోజుల్లో మరోసారి సీఎం సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే శాఖల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. భూములు, నీటి వనరుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా, మాదక ద్రవ్యాల నియంత్రణకు నెలకొల్పిన ఈగల్ మాదిరిగా ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లోని లీకేజీలను అరికట్టడానికి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగం నెలకొల్పాలని ఆదేశించారు. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్ సహా సీఎంఓ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖజానాకు ఆశించినట్లుగా ఆదాయం పెరగకపోవడానికి కారణాలపై సీఎం ఆరా తీశారు. రాబడిలో లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకునే వ్యవస్థ ఉంటేనే అక్రమార్కుల్లో భయం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హైడ్రా, ఈగల్ వ్యవస్థల పనితీరుతో వచ్చిన ఫలితాలపైన చర్చించారు. ఇదే తరహాలో ఆదాయ వనరుల సమీకరణపైన పటిష్టమైన తనిఖీ, నియంత్రణ విభాగం ఉంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు, పౌర సరఫరా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తదితర శాఖల పనితీరు అంచనాల మేరకు ఉండటం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ శాఖల ఆదాయ మార్గాలకు కొందరు ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తుండడం సర్కారుకు సవాల్గా మారింది. పన్నులు, రుసుముల వసూళ్లలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక పటిష్ట నిఘా వ్యవస్థ లేదు. ప్రతి శాఖలో విజిలెన్స్, తనిఖీ విభాగాలున్నా అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. పైగా సంబంధిత శాఖకు చెందిన అధికారులే విజిలెన్స్ విభాగాల్లో ఉంటున్నందున తమ సహచరుల అక్రమాలను చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆదాయ శాఖలకు కలిపి ఉన్నత స్థాయిలో ఒక నిఘా విభాగం ఉండాలని,
అప్పుడు అక్రమాలను అరికట్టడం ద్వారా ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించిన నిర్మాణం ఎలా ఉండాలి, ఏ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలి, ఎంతమంది సిబ్బంది అవసరమవుతారు, దీనికి ప్రత్యేక అధికారాలు ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలేమిటి తదితర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై వారం రోజుల్లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దుద్యాల మండలం హకీంపేటలో ప్రతిష్టాత్మకంగా దాదాపు 1000 కోట్ల రూపాయలతో చేపడుతున్న నిర్మాణ పనులు పర్యవేక్షించనున్నారు. ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతితో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు కొడంగల్కి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హకీంపేటకు చేరుకొని అక్కడ అధికారులతో సమీక్ష అనంతరం కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి చేరుకుంటారు. రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఓలతో ఓటర్ నమోదు ప్రక్రియ సర్పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మొదటి త్రైమాసికం ముగిసేసరికి రాష్ట్రం 21,000 కోట్లకు పైగా ఆర్థిక లోటు నమోదు చేసింది. రెవెన్యూ రాబడులు ఆశించిన మేర లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. 3 నెలల్లో రాష్ట్ర ఆదాయం బడ్జెట్ అంచనాలు 17% మాత్రమే అధిగమించింది. జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం 61,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. ఇది బడ్జెట్లో 22% వరకు ఉంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు 42,525 కోట్ల రూపాయలు. బడ్జెట్లో అంచనా వేసిన 2,41,263 కోట్లలో ఇది 17.63% ఉంది. పన్నుల ద్వారా 1,81,367 కోట్లు ఈ ఏడాది వస్తాయని అంచనా వేస్తే జూన్ నెలాఖరు వరకు అందులో 21% పైగా 38,447 కోట్ల రూపాయలు ఖజానాకు వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 4,510 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 9,251 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా 5,044 కోట్లు సమకూరాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 3,780 కోట్లు రాగా ఇతర పన్నుల ద్వారా 1,871 కోట్లు వచ్చాయి. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. మే నెలలో పన్ను ఆదాయం 15,494 కోట్లు కాగా జూన్ నెలలో 12,354 కోట్లు మాత్రమే వచ్చింది. పన్నేతర ఆదాయం 3 నెలల్లో కేవలం 2,697 కోట్లు మాత్రమే సమకూరింది. బడ్జెట్లో అంచనా వేసిన 35,730 కోట్లలో ఇది 7.55% ఉంది. అటు కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు కూడా అంచనాలకు దూరంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల ద్వారా 24,166 కోట్ల రూపాయలు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికం ముగిసేసరికి అందులో కేవలం 5.7% మేర 1,380 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఆశించిన మేర రాబడులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. జూన్ నెలాఖరు వరకు 21,919 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమకూర్చుకుంది. అన్ని రకాలుగా ఖజానాకు 64,456 కోట్ల రూపాయలు రాగా సర్కార్ 61,394 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. వడ్డీల చెల్లింపులకు 3 నెలల్లో 7,778 కోట్లు, వేతనాలకు 13,063 కోట్లు, పెన్షన్లకు 7,309 కోట్లు, రాయితీలపై 6,956 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 3 నెలల్లో మూలధన వ్యయం కింద 6,350 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,857 కోట్ల రెవెన్యూ మిగులు అంచనా వేయగా మొదటి త్రైమాసికంలో అందుకు భిన్నంగా 12,289 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. 21,919 కోట్ల ఆర్థిక లోటు, 14,141 కోట్ల ప్రాథమిక లోటు చూపారు. సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆసుపత్రిలో పాలైనట్లు నిన్న రోజంతా ప్రచారం జరిగింది. అయితే అదంతా నాటకమని, సానుభూతి పొందడం కోసమే ఇలా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రతిష్టాత్మకమైన జాతీయ పోలీస్ అకాడమీలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆందోళనకు గురైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం అమీర్పేటలోని స్నేహితురాలి గదికెళ్లాడు.
అక్కడ ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. నిన్న ఉదయం నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మంచం పక్కనే మద్యం సీసా, శానిటైజర్ ఉండడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు భావించి అతని సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి మరికొందరు మిత్రులు ఉదయం 9:30 ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే అతనికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు రక్త నమూనాలను పరీక్షకు పంపారు. రక్తంలో ఎలాంటి విష పదార్థం లేదనే నివేదిక రావడంతో తనపై వచ్చిన వేధింపుల కేసును పక్కదారి పట్టించేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి నాటకమాడినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసినట్లు భావిస్తున్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్న ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు అధికారులు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి ఉదయ్ కృష్ణారెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు జాతీయ పోలీస్ అకాడమీ అధికారులతో సమావేశమయ్యారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాలను సేకరించనున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ తో ఏడాదిగా తన స్నేహం కొనసాగుతోందని, తాను ఆత్మహత్యకు యత్నించడానికి ఆమెతో పాటు 4 కారణమని నిందితుడు లేఖలో పేర్కొన్నారు. ఆమె తనతో వాట్సాప్ లో చాటింగ్ చేసినట్టు ఆధారాలున్నాయన్నారు. తామిద్దరం కలిసి ఉన్న వీడియోలు ఆమె భర్తకు పంపినట్లు తెలిపారు. ఇక్కడ జరిగిన దానికి పూర్తి భిన్నంగా ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. ఆమెతో పరిచయమైనప్పటి నుంచి జరిగిన ఘటనలకు సాక్ష్యాలన్నీ తన ఫోన్లో ఉన్నాయన్నారు. అంతకుముందు ఇన్స్టాగ్రామ్ లో ఉదయ్ కృష్ణారెడ్డి పోస్టు పెట్టారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, వదంతులు నిరాధారమని, అవాస్తవమని, న్యాయం గెలుస్తుందని విశ్వసిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. తన సోదరుడిపై జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవాలని ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే శిక్షణలో ఉండగానే పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కడం దేశవ్యాప్తంగా విమర్శలకు తావిస్తోంది. హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ ఓ ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి నిర్మాణాలు కూల్చివేసి ఫెన్సింగ్ వేయడమేంటని హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయాలి కానీ ధిక్కరించకూడదని హైకోర్టు పేర్కొంది. లోతుకుంట పరిధిలో ఉన్న తమ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారని, కోర్టు ఆదేశాలున్నా లెక్క చేయకుండా నిర్మాణాలను కూల్చివేశారని శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండీ నర్సయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగనాథ్ న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం హైడ్రాకు వ్యసనంలా మారిందని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ను అదుపు చేయాలని ఏజీని ఆదేశించింది. పిటిషనర్ భూమిలో జోక్యం చేసుకోవద్దని సూచించింది. పిటిషనర్పై కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం లేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 21 ప్రకారం ఎఫ్ఐఆర్ పొందడం పిటిషనర్ హక్కు అని కాపీ ఇవ్వాలంటూ హోంశాఖ జీపీని హైకోర్టు ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచ్యపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి సహా 3 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 5 గాయాలయ్యాయి. బాధితులు నాందేడ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కల్హేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్లోని బికనేర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సీతాఫలం విత్తనాలతో నానో పెస్టిసైడ్ను అభివృద్ధి చేశారు. ఈ పురుగు మందుతో పప్పు ధాన్యాలు, తృణధాన్యాలను పురుగుల బారి నుంచి కాపాడొచ్చని వారు స్పష్టం చేశారు. ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్ రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయం కానుందని తెలిపారు. నిల్వ ఉంచిన ధాన్యం పాడవకుండా రక్షించడంలో ఈ నానో పురుగు మందు ఖచ్చితత్వంతో పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నానో పెస్టిసైడ్ ప్రయోగాత్మక పరీక్షలు పూర్తి కాగా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఈ సరికొత్త ఆవిష్కరణ రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సైన్యంలో 2 దశాబ్దాల పాటు దేశ సరిహద్దుల్లో కాపలా కాసిన ఆయన ఇప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ జస్వీర్ సింగ్ పటియాల్ తన భార్యకు పాము కరిచిన ఒకే ఒక్క ఘటనతో స్నేక్ రెస్క్యూయర్గా, పాము కాటు నివారణ నిపుణుడిగా మారారు. 2000 సంవత్సరంలో భారత ఆర్మీలో చేరిన జస్వీర్ సింగ్ 2021లో పదవీ విరమణ పొందారు. సైన్యంలో పనిచేస్తున్న సమయంలో ఆయన భార్యకు అత్యంత విషపూరితమైన పాము కాటేసింది. ఆమె పరిస్థితి క్షీణించి 3 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయారు. ప్రాణాపాయ స్థితిలో పోరాడి చివరకు స్పృహలోకి వచ్చారు. ఆ క్షణమే పాము కాటు మరణాల నుంచి ప్రజలను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకున్న జస్వీర్ సింగ్ అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 1000కి పైగా విషపూరిత పాములను పట్టి వాటిని అడవుల్లో విడిచిపెట్టారు.
పాము ఉందన్న సమాచారం వస్తే వెంటనే అక్కడికి చేరుకొని పామును సురక్షితంగా బంధిస్తారు. పాములు పట్టేందుకు ఆయన ఎలాంటి ఫీజు తీసుకోరు, కేవలం రవాణా ఖర్చులు మాత్రమే తీసుకుంటారు. సదరు కుటుంబం రవాణా ఖర్చు ఇచ్చుకోలేని స్థితిలో ఉంటే తన సేవలను పూర్తిగా ఉచితంగానే అందిస్తారు.